దయచేసి ఎప్పుడు కూడా మీ జీవితాలలో దైవ కార్యక్రమాలను మీరు పోగొట్టుకోకండి. మరలా చెప్తున్నాను. దైవ కార్యక్రమాలు అనేటప్పటికీ మీకు ఎన్ని పనులుండనివ్వండి, అసలు నేను ఈరోజు బ్రతుకున్నానంటే కారణమే దేవుడండి అనే నమ్మకం ఉన్న ఏ ఒక్కరు కూడా దైవ కార్యక్రమాలను పోగొట్టుకోరు. మళ్ళా చెప్తున్నాను, నేను ఈ క్షణానికి నా గుండె కొట్టుకుంటుందన్నా, నేను శ్వాస తీసుకుంటున్నాను అన్నా, నేను ఇంకా సజీవునిగా ఉన్నాను అన్నా, ఈ సమాజంలో నేను ఇంకా తిరుగుతున్నాను అని అంటే కారణము ఆ దేవుడు అన్న నమ్మకము, ఆలోచన ఉన్న ఏ ఒక్కరు కూడా ఏ ఒక్క దైవ కార్యక్రమాన్ని పోగొట్టుకోడు. అవసరమైతే దైవ కార్యక్రమాల కోసం నా సొంత కార్యక్రమాలను నేను వాయిదా వేసుకుంటాను. ఎందుకంటే ఆయన నాకు పర్మిషన్ ఇస్తేనే కదా, ఆయన అవకాశం ఇస్తేనే కదా. అంటే ఇంతగా దేవుణ్ణి అర్థం చేసుకోవాలి. అలా అర్థం చేసుకున్న వాళ్ళు ఎవ్వరూ దేవునికి దూరంగా ఉండరు. టైం లేదన్న మాట ఎప్పుడు మీ జీవితంలో మీరు అసలు అనకండి. ఆ మాట అస్సలు బాగోలేదు. దేవుడి కోసం టైం సెట్ చేసుకోండి. మీరు ఇష్టపడే వారి కోసం టైం మీరు అడ్జస్ట్ చేసుకోరా అండి?